మెయిన్ రోడ్‌కి 300 మీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న జీ+1 ఇల్లు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి. మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక ఇల్లు విషయానికొస్తే ఇల్లొచ్చేసి 143 గజాల్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. ఇంటి ముందు రోడొచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. 2400 ఎస్ఎఫ్టీలో చాలా స్పేషియస్‌గా ఉంటుందండి. ఇక సైజొచ్చేసి 24.6 ఇంటూ 52.6 డైమెన్షన్స్ అండి. ఈ బిల్డింగ్‌లో కిందొచ్చేసి 1 బీహెచ్‌కే పోర్షన్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకు 2 బీహెచ్‌కే హాల్ చాలా విశాలంగా ఉంటుందండి. ఇక లోపలికెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం. పార్కింగ్ చూడండి చాలా విశాలంగా ఉంటుంది. మెట్ల కింద కూడా స్పేస్ చాలా బాగుంటుందండి. ఇటు చూసినట్టయితే మనకు బోర్ పాయింట్ ఉంటుందండి. ఇది వచ్చేసి సంపు. ఇటు పక్కన మనకు బోర్ పాయింట్ ఉంటుందండి. చూడండి ఎంత విశాలంగా వచ్చిందో పార్కింగ్ వచ్చేసి. ఇక్కడ మనకు ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది వచ్చేసి 1 బీహెచ్కే పోర్షన్ అండి. ఇక మనం లోపల చూసుకున్నట్టయితే ఒక మంచి పూజ గది, కిచెను, ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా కిచెన్ అయితే ఉంటుందండి. ఇటు పక్కన చూసుకున్నట్టయితే హాలు, టీవీ పాయింట్, చాలా మంచి ఫాల్ సీలింగ్ కూడా అన్నీ అద్భుతంగా ఉంటాయండి. ఇటు చూసినట్టయితే బెడ్రూమ్ అండి. మీరు చూడొచ్చు బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా మంచిగా వచ్చిందండి. బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు కానీ వెంటిలేషన్ పరంగా విండోస్ కానీ తర్వాత మనకు ఫాల్ సీలింగ్ కానీ చాలా బాగా వచ్చాయండి. ఫ్లోరింగ్లో కూడా చాలా బాగా ఉన్నాయండి. ఇటు చూసినట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది రెంట్ ఇచ్చినా కూడా మనకు ఈ ఏరియాలో ఒక 5000 వరకు రెంట్ అయితే వస్తుందండి. ఇక పైన 2 బీహెచ్కే ఎలా ఉందో మనము పైనకి వెళ్ళి చూద్దామండి. పైన చూడండి విశాలమైన హాల్ ఉంటుందండి. మనకు వాస్తు ప్రకారం కిటికీలు కానీ డోర్లు కానీ అన్నీ కూడా వాస్తు ప్రకారం బిగించారండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇటు చూసినట్టయితే టీవీ పాయింట్ ఉంటుందండి. టీవీ పాయింట్ పక్కనే మనకు ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి. చూడండి ఒక 2-3 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా చాలా బాగుంటుందండి. కిచెన్ పక్కనే మనకి ఈ స్పేస్ని అయితే మనకు పూజ గదిగా అయితే మనం రెడీ చేసుకోవచ్చండి. ఇటు పక్కన సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి వాష్ ఏరియాను కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి మీరు హాల్ ఎంత విశాలంగా ఉందో. ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఇది కామన్ వాష్రూమ్ అండి. మీరు చూడొచ్చు వాష్రూమ్ పక్కనే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఉన్న దాంట్లోనే చాలా మంచి స్పేషియస్గా ఇచ్చారండి. మంచి సెల్ఫ్లు కానీ కిటికీ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు వాస్తు ప్రకారం లో రూఫ్ కూడా ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్నంత స్పేస్ అయితే ఉంటుందండి. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉండదండి. సేమ్ ఇల్లు మొత్తంలో ఫాల్ సీలింగ్ కానీ వెంటిలేషన్ ప్రకారం విండోలు కానీ సెల్ఫ్లు కానీ అన్నీ బాగా ఇచ్చారండి. కబోర్డ్స్ చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఇల్లుకు సంబంధించిన పెండింగ్ వర్క్ ఏది ఉన్నా కూడా అన్నీ కంప్లీట్ చేసి మనకి ఇస్తారండి. దీని ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. దీనికి 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. మీకు దగ్గరుండి బ్యాంక్ లోన్ కూడా ఇప్పించే బాధ్యత మాదే అండి. మీ సివిల్ బెటర్గా ఉంటే 80% వరకు మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇదే కాదు ఈ చుట్టుపక్కల మునుగనూరు కానీ తొర్రూరు కానీ బ్రాహ్మణపల్లి కానీ ఇక్కడ మీరు వేరే ఇల్లు చూసినా కానీ మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము దగ్గరుండి మీ బడ్జెట్లో మీకు ఇల్లునైతే వెతికి చూపిస్తామండి. మీ దగ్గర నుంచి ₹1 కూడా కమిషన్ తీసుకోమండి. ఏది ఉన్నా కూడా బిల్డర్ సైడ్ నుంచే కమిషన్ తీసుకుంటాము. ఇది కూడా గమనించగలరు. మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.